ఆల్మోస్ట్ తిండి నిద్ర లేకుండా కూడా షూటింగ్స్ చేశారు. రోజుకి 4 షిఫ్ట్లు పని చేశారు. 3 షిఫ్ట్స్ 4 షిఫ్ట్స్. అట్లాంటి స్టేజ్ నుంచి నార్మల్ ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు చేసేద్దాం అనే స్టేజ్కి కూడా వచ్చానండి. మధ్యలో ఇంట్రెస్ట్ వదిలేద్దాం అనుకున్నా కూడా. దేనికి? పాలిటిక్స్ అండి. అంటే నా బేసిక్గా నాకు రాంతే అది. అంటే 64 కళ్ళలో ఒక కళ అండి. ఓకే అని నేను అనుకుంటాను. మరి ఎంతవరకు కరెక్ట్ తెలియదండి. నాకు బటరింగ్ రాదండి. అంటే ఇట్స్ నాట్, నేను చేసేవాళ్ళని తప్పట్ను, ఇట్స్ నాట్. అంటే పొగడ్డం భజన నాకు రాదు. నేను చాలా అంటే బేసిక్గా దాన్ని ఇంకా పాలిష్గా చెప్పాలంటే లౌక్యం తెలియదు. ఓకే నాకు లౌక్యంగా నాకు వచ్చిన చేయను. నేను చాలా ఫ్రాంక్ అండ్ ఓపెన్ అండి. నచ్చింది నచ్చలేదు. బా మీరు సూపర్ అండి, అబ్బా మీరు, అది నా వల్ల కాదు. అది ఒక ఆర్ట్. ఎందుకంటే అలా చేసేవాళ్ళని ఎప్పుడు తప్పట్టదు. ఎందుకంటే ఏమండి ఎవరి లైఫ్ వాళ్ళదండి. ఇప్పుడు ఒక లైఫ్ని మనం డిక్టేట్ చేయకూడదు నా అభిప్రాయం అండి. ఇప్పుడు నాలో నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు, చేస్తాను కూడా, మనిషిని కాబట్టి. సో నేనే తప్పులు ఉన్నప్పుడు ఇంకొన్ని నేను ఎలా కరెక్ట్ చేయగలను? సో ఎవరిష్టం వాళ్ళది, బట్ నాకు రాదు అంతే. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ నాది కాదు. నేను ఒకళ్ళని పొగడలేను, వాళ్ళతో ఉండలేను. అంటే వాళ్ళ చుట్టూ ఉండి మీరు సూపర్ సార్ మీరు కేక అలా నేను చేయలేను. అది నాకు ఆ క్లారిటీ ఉంది నాకు. అంటే నా నెగిటివ్ నాకు క్లారిటీ ఉంది. సో అదొకటి. అండ్ రాజకీయం అండి. నాకు రాజకీయం ఇష్టమే, కానీ ఒక మనిషి పొట్ట కొట్టి మనం బాగుపడ్డాం అనే కాన్సెప్ట్ నచ్చదు నాకు. నా ఫండ్ ఒకటేనండి. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా షిరిడి బాబా బాగా నమ్ముతానండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి గారిని, తిరుపతి వెళ్తాను వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకోవడానికి, దేవుడిని స్వామివారిని దర్శనం చేసుకున్నా, బాబాని దర్శనం చేసుకున్నా, నేను ఒకటే కోరుకుంటా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను సపరేట్గా అడగను నేను స్టార్ అయిపోవాలి, నేను సినిమాలు వచ్చేయాలి, నా BMW కొనుక్కోవాలి, అలాగే ఉండవు నాకు కోరికలు. నేను ఫస్ట్ నుంచి అలాగే ఇప్పుడు అలాగే ఉంటా. ఓకే. సో నాకు అది తెలియదు బేసిక్గా. అంటే నేను అంటే అది నచ్చక నాకు బాగా మైనస్ అండి. అంటే లౌక్యం తెలియకపోవడం వల్ల చాలా ఫేస్ చేశాను. మళ్ళీ డౌన్ కెరీర్ పీక్స్ చూసి డౌన్కి వచ్చేసి ఆర్జేగా చేసి బిగ్ ఎఫ్ఎంలో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కెరీర్ ఆర్టిస్ట్గా. మధ్యలో ఒక 8-10 months గ్యాప్ వచ్చేసింది. ఫస్ట్ ఈటీవీకి దూరం అయ్యారు. తర్వాత కొన్ని రోజులు మాకి కూడా బ్రేక్ వచ్చింది. మొదటి వరకు మాలో కూడా చూడాలి. ఒక 9 years తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్టార్. వెరీ హ్యాపీ అండి. అంటే స్టార్ మా అంటే ఇట్స్ అసోసియేషన్ అండి, చాలా ఇష్టం. అంటే అవి పుట్టినప్పటి నుంచి ఉన్నాను నేను. స్టార్ మా, జీ తెలుగు, ఇవన్నీ వాటి స్క్రాచ్ తెలుసు నాకు. వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏమేం చేసేవాళ్ళు ప్రోగ్రామ్స్, అప్పటి నుంచి నేను వాళ్ళతో పనిచేసి ఉన్నాను. సో ఐ హ్యావ్ అన్ ఐడియా. సో అందుకని ఇట్ ఫీల్స్ గుడ్. అంటే బ్యాక్ టు ఫ్యామిలీ అనే ఫీలింగ్ వస్తుంది. ఇంతకుముందు వర్క్ చేసి స్టార్టింగ్ కెరీర్లో వర్క్ చేసిన వాళ్ళందరితో కంపేర్ చేస్తే మీరు మాత్రమే నిలబడ్డారు అనుకుంటా. అదే లక్ అండి, అదృష్టం. అవునండి. చాలా తక్కువ మంది ఉన్నారు నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇంకా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఇండస్ట్రీలో తక్కువ మంది ఉన్నారు. బట్ నేను ఇంకా హ్యాపీ ఏంటంటే అట్లీస్ట్ ఇంకా గుర్తుపడుతున్నారు, గౌరవం ఇస్తున్నారు, నేను సంతోషపడతాను. అంటే చాలా మంది అడుగుతారు నన్ను, కౌశిక్ గారు మీరు 32 ఏళ్ళలో మీరు ఏంటండి, మీతో వచ్చిన వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అయిపోయారు, బాగా సెటిల్ అయిపోయారు, మీరు ఇంకా ఏదో మంత్లీ మీరు ఈఎంఐ కట్టుకుంటూ మీ కారు మీ ఫ్లాట్ ఎలాగే ఎందుకున్నారంటే నాకు అంతే అనుకుంటానండి. నేను బాగా నమ్ముతాను మేడం. ఇప్పుడు కళాకారుడు అనేవాడు, నా ఫీలింగ్ అండి, సముద్రం అలా ఉండాలండి. సముద్రం అల వస్తుంది చూసారండి, అల వచ్చినప్పుడు కాళ్ళు పెడతారు, ఉమ్మేస్తారు, రాళ్ళేస్తారు. అలా వచ్చింది, వెళ్ళిపోయింది. మన హోరు మాట్లాడాలి, మన స్పీడ్ మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు. నేను చాలా ఫిక్స్ అవుతాను, గట్టిగా ఫిక్స్ అయ్యాను. అంటే నా ఫీలింగ్ అది. నేను ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి, ఇప్పుడు నేను ఆర్టిస్టు అంటారు ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఎలా అయితే రాజకీయ నాయకులను అంటారో వాళ్ళు ఫిక్స్ అయ్యాక దిగుతారండి రాజకీయాల్లోకి. ఇప్పుడు అప్పటిదాకా అంత బాగానే ఉంటుంది. వాళ్ళు రాజకీయాల్లో వచ్చాక పర్సనల్ అయిపోతాయి విషయాలు. వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోతారు, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళకూడదు న్యాయంగా, బట్ వెళ్తారు, బట్ పడాలి. అది బాగా నమ్ముతారండి. సో ఒక సముద్ర పాలలాగా వచ్చామా, ఉమ్మేస్తారు, రాళ్ళేస్తారు, చెప్పులు విసురుతారు, ఎంజాయ్ చేస్తారు, నీళ్ళని అలం దగ్గర తీసుకుంటారు. సో అందరి రకాల వాళ్ళు ఉంటారు. అందరి రకాల వాళ్ళని యాక్సెప్ట్ చేసి మన పని మనం చేసుకెళ్ళిపోవాలి. టైం అంటాం కదా మేడం, యోగ్యత అంటాం. కొంతమందికి కెరీర్ స్టార్టింగ్లో వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. రవితేజ్ గారికి 40 దాటా ఆయన చేసే ఇడియట్ సినిమా, అప్పుడు వచ్చింది బ్రేక్. ఆయనకి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు. ఇవాళ ఆయన ఉన్న స్థాయికి చిరంజీవి గారి తర్వాత నాకు తెలిసి అంత కష్టపడింది ఆయనే. అంటే ఆయనకంటే ఒక స్టార్డమ్ సంపాదించడానికి పాపం నేను చూసా. బికాస్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ హావ్ సీన్ హిమ్ గ్రో.
ఓకే. ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసిన దగ్గర నుంచి ఇవాళ రవితేజ గారు అంటే మాస్ మహారాజా అయ్యారంటే చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. అలా అంటే అలా ఆ టైం అంతే. ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ సినిమాకే వచ్చేస్తుంది. అవును. సో డిపెండ్స్, వెయిట్ చేయాలి, పేషెన్స్. మోహన్ బాబు గారు నాకు ఇష్టం అండి. అంటే ఈజ్ వెరీ అవుట్ స్పోకెన్ అండి. ఓకే. అంటే మనసులో ఏమీ దాచుకోరు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఆయనతో. ఒక రాజుబాయ్ అని సినిమా అండి, అది తీశారు అప్పుడు ఆయన, మంచు మనోజ్ గారు హీరో దాంట్లో అన్నమాట. అవును. నాకు మన రాజీవ్ కనకాల గారు నన్ను రెఫర్ చేస్తారు ఒక క్యారెక్టర్కి, రాజా అన్నయ్య, కౌశిక్ వెళ్ళి కలరా ఒకసారి మంచి వేషం ఉంటుందని. ఆయన నన్ను చూసి ఏమయ్యా నీ పేరేంటి అన్నాడు. కౌశిక్ అండి అన్న. కౌశిక్ నువ్వు యాక్టింగ్ బాగా చేస్తూ ఉంటాగా అన్నాడు. అవును సార్ అంటే, రాజీవ్ కనకాల నీ పేరు చెప్పాడు అన్నాడు. అవును సార్ చేస్తాను అంటే, అసలు ఫ్రెండ్ క్యారెక్టర్ అండి, ఒక సీన్ వేషమే. ఓకే. నేను నీకు ఈ వేషం ఇవ్వట్లేదు అన్నాడు. నేను షాక్ అయిపోయాను. ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ నాకు ఇవ్వట్లేదంటే, మంచి ఆర్టిస్ట్ ఇప్పుడు చిన్న క్యారెక్టర్లు చేయకూడదయ్యా, పెద్ద క్యారెక్టర్లే చేయాలి, నీకు మంచి వేషం నేను ఇస్తా అంటే, అంత ఫ్రాంక్నెస్ మామూలుగా ఎక్స్పెక్ట్ చేయమండి. ఇప్పుడు మామూలుగా అయితే ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఆయన ఇప్పుడు ఆయనకున్న బిజీకి ఆయన మామూలుగా చేయక్కర్లేదు కదా. బట్ ఆయన పిలిచి మాట్లాడాను, ఆయన ఆఫీస్లో పిలిచి మాట్లాడి, నువ్వు మంచి పర్ఫార్మర్వి, ఒక సీన్ కాదు పెద్ద వేషం ఇస్తానని చెప్పి పంపించారు. అంటే నాకు ఆ ఫ్రాంక్నెస్ నచ్చింది. అదేలేండి. మామూలుగా బాధ అనిపించింది, అదే మంచి వేషం కదా అంటే, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఒక సీన్ అయినా కూడా. బట్ ఆయన చెప్పిన విధానం ఏంటంటే, ఇంత మంచి ఆర్టిస్ట్ ఒక సీన్ అలా చేయకూడదా, పెద్ద క్యారెక్టర్ పడితే నీకు పేరు రావాలి, ఆ థాట్ నచ్చిందండి నాకు. ఓకే. అది మోహన్ బాబు గారితో ఎక్స్పీరియన్స్.